Welcome to my channel. BSc degree second sem differential equation చూడండి. differential equations లో నాన్ ఎగ్జాక్ట్ differential equations లో మెథడ్ 1 అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం అయితే ఇలా ఇచ్చాడు. ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. చూడండి మా బేసిక్ కాన్సెప్ట్ అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇచ్చిన ప్రాబ్లం అనేది అది ఎనీ ప్రాబ్లం కావచ్చు. ఇచ్చిన ప్రాబ్లం అనేది y ఆఫ్ f ఆఫ్ x కామా y ఇంటూ dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ x కామా y ఇంటూ dy ఈ ఫామ్లో ఉండాలి. అంటే xy టర్మ్స్లో మల్టిప్లై అయి ఉండాలి. అది y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy x ఇంటూ g ఆఫ్ xy ఫామ్లో ఉండాలి. అప్పుడు మీకు చూడండి, ఇది mdx ప్లస్ ndy ఫామ్లో ఉన్నట్టుమా mn వాల్యూస్ని కంపేర్ అయితే చేసుకోండి. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే 100% ∂m బై ∂y డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ∂n బై ∂x అయితే అవ్వాలి. చూడండి, ఇప్పుడు మీరు చెప్పచ్చు ఏమని, ఇట్ ఈజ్ అన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 1 బై mx మైనస్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెథడ్ నెంబర్ 1 చెప్తున్నాను. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్తో ఇచ్చేటువంటి గివెన్ ఈక్వేషన్ని దీన్ని 1 తీసుకొని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మల్టిప్లై విత్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంతే. అప్పుడు మీకు ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 1 అప్పుడు మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోయింది. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోయిందో అది మళ్ళీ mdx ప్లస్ ndy, ఆల్రెడీ మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే చెప్పాను. mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలని ∂m బై ∂y ఈజ్ ఈక్వల్ టు ∂n బై ∂x ఈక్వల్ కావాలని జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని. ఏంటి జనరల్ సొల్యూషన్? ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n ఇన్ నాట్ ఇన్ x ఇంటూ dy. nలో x లేని టర్మ్స్ అన్నీ రాయాలి. ఇలా మీరు మెథడ్ అయితే ఫస్ట్ మీరు తెలుసుకున్నారు. ప్రాబ్లం ఏం ఇచ్చాడో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా ఇచ్చాడు y ఆఫ్, క్వశ్చన్ అయితే రాస్తున్నాను, y ఆఫ్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dx ప్లస్ x ఆఫ్ 2 మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dy. ప్రాబ్లం 100% ఇక్కడ xy మల్టిప్లికేషన్లో ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వైతో మల్టిప్లై చేయండి మా. x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్ ప్లస్ 2 ఇంటూ y 2y ఇంటూ dx ప్లస్ 2 ఇంటూ x 2x మైనస్ 2 x square into x cube
y square into dy in the form of అది mdx plus ndy ఫామ్లో అయితే ఉంది. m ఎంత? m ప్రాబ్లంలో అబ్జర్వ్ చేస్తే కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y ∂m/∂y ఫైండ్ అవుట్ చేయండి మా. ∂m/∂y ఫైండ్ అవుట్ చేయండి. x స్క్వేర్ కాన్స్టెంట్స్ ∂by/∂y ఆఫ్ y క్యూబ్ 3y స్క్వేర్ ప్లస్ 2 ∂by/∂y ఆఫ్ y వాల్యూ 1 అంటే 3x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2. ∂n/∂x కూడా ఫైండ్ అవుట్ చేయండి. n ఎంత? 2x మైనస్ 2x క్యూబ్ y స్క్వేర్ ∂n/∂x 2 into ∂by/∂x of x value 1 2y square ∂by/∂x of x cube 3x square అంటే 2 minus 6x square y square అంటే ∂m/∂y does not is equal to ∂n/∂x. ∂m/∂x ∂n/∂x నాట్ ఈక్వల్ టు వచ్చినప్పుడు మీరు ఇట్ ఈజ్ అన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా తీసుకోవాలి. ఏమి ఈక్వేషన్స్ ఇవి? నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్? 1/mx మైనస్ ny. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. 1/mx మైనస్ ny. ప్రాబ్లంలో m ఎంత? x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y. ఇదే కదమ్మా m. m ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y. n ఎంత? 2x మైనస్ 2x క్యూబ్ y స్క్వేర్ 2x క్యూబ్ y స్క్వేర్. ఫస్ట్ మీరు mx మైనస్ ny కనుక్కోండి, తర్వాత మీరు 1/, చేయండి, సరిపోతుంది, సింపుల్గా వచ్చేస్తుంది. m ఎంత? x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y ఇంటూ x మైనస్ n ఎంత? 2x మైనస్ 2x క్యూబ్ y స్క్వేర్ ఇంటూ y. xతో మల్టిప్లై చేయండి మా. x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ y క్యూబ్ ప్లస్ 2xy మైనస్ 2x ఇంటూ y 2xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బ్రాకెట్ తీసేయండి 2x క్యూబ్ y క్యూబ్ ప్లస్ 2xy మైనస్ 2xy 2x క్యూబ్ y క్యూబ్ ప్లస్ x క్యూబ్ y క్యూబ్ 3x క్యూబ్ y క్యూబ్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ నేను ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ఏంది ఫార్ములా? 1/mx మైనస్ ny 1/3x క్యూబ్ y క్యూబ్. అయితే ఇచ్చేటువంటి గివెన్ ప్రాబ్లంతో మీరు మల్టిప్లై చేయాలని చెప్పాను ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని. ఓకేనా? ఇచ్చేటువంటి గివెన్ ప్రాబ్లంతో మీరు మల్టిప్లై చేసుకోండి. ఇది దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. గివెన్ ప్రాబ్లం రాసుకోండి నీట్గా. మల్టిప్లై చేసింది
అంటే x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y ఇంటూ dx 2y ఇంటూ dx ప్లస్ 2x మైనస్ 2x క్యూబ్ y స్క్వేర్ ఇంటూ dy is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1తో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మల్టిప్లై ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయండి మా. ఎంత ఇంటిగ్రల్ ఫ్యాక్టర్? 1/3 x క్యూబ్ y క్యూబ్ x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y by 1/3x cube y cube into dx plus 2x minus 2x cube y square by 1/3x cube y cube into dy is equal to 0. 2 parts గా స్ప్లిట్ చేసుకోండి. x square y cube by 3x cube y cube plus 2y by 3x cube y cube into dx plus 2x by 3x cube y cube minus 2x cube y square by 3x cube y cube into dy is equal to 0. y cube cancel, x square ఒక x cancel, ఏం మిగిలింది? 1/3x అది ప్లస్ ఒక y cancel 2/3 x cube y square into dx ఒక x cancel 2/3 of x square y cube ఒక y square ఒక y cancel x cube x నే ఉంటాయి minus 2/3 of y into dy is equal to 0. ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేస్తే కంపేర్ విత్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చడం జరిగింది. చూద్దాం ఒకసారి. m ఎంత? 1/3x ప్లస్ 2/3x క్యూబ్ y స్క్వేర్. n ఎంతమా? 2/3x square y cube minus 2/3y. డో m by డో y అయితే చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు xలు ఏమవుతాయి? 0 అని చెప్పాను. 2/3x cube డో by డో y ఆఫ్ y 1/y square పైకి వెళ్తే y పవర్ -2 అయితే 2/3x cube డో by డో y ఆఫ్ y పవర్ n అంటే y ఇంటూ n ఇంటూ x పవర్ n -1 y చేస్తే 1 2/3x cube -2 ఇంటూ y పవర్ -3 -4/3 of x cube y పవర్ -3 కిందకి వస్తే -4/3 x cube y cube అయితే వచ్చింది. అదేవిధంగా డో n by డో x కూడా చేద్దాం. 2/3y cube డో by డో x ఆఫ్ x పవర్ -2
ఈ వాల్యూ 0. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు y 0 కదా. 2/3y cube n into x power n minus 1 minus 4/3 of y cube x power minus 3 minus 4/3 x power minus 3 కిందికి వస్తే x cube y cube అంటే ఇది ∂m/∂y is equal to ∂n/∂x. It is an exact differential equation. Non-exact differential equationsని exact differential equationగా మార్చాను. ఇదే కదా నేను రాసింది మెథడ్లో. ఏవి రాశాను? నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాను. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఫార్ములా జనరల్ సొల్యూషన్? జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రల్ m dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x, terms n in not in x into dy is equal to c. అయితే ప్రాబ్లంలో m ఎంతమా? ఎప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చింది ఇది కదా. 1/3x ప్లస్ 2/3x క్యూబ్ బై స్క్వేర్. ఇది రాయాలి, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 1/3x ప్లస్ 2/3x క్యూబ్ y స్క్వేర్ ఇంటూ dx. టర్మ్స్ n in not in x అంటే nలో x లేనట్టు రాయాలి. ఇక్కడ x ఉంది మరి రాయకూడదు. -2/3y -2/3y ఇంటూ dy is equal to c. చూడండి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. 1/3 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ప్లస్ 2/3 y స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ ఇంటూ dx minus 2/3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy is equal to c. ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x ప్లస్ 2/3y స్క్వేర్ ఇంటిగ్రల్ x పవర్ పైకి వెళ్తే -3 ఇంటూ dx -2/3 ఇంటిగ్రల్ 1/y log y is equal to c. 1/3 log x ప్లస్ 2/3y స్క్వేర్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 -2/3 log y is equal to c. అంటే 1/3 log x ప్లస్ 2/3y స్క్వేర్ x పవర్ -3లోంచి 1 పోతే -2/-2 -2/3 log y is equal to c. 2 cancel. 1/3 log x minus x పవర్ -2 కిందికి వస్తే 1/x స్క్వేర్ అయితే అయింది. 1/3x స్క్వేర్ y స్క్వేర్ 2/3 log y is equal to c. ఇది మీరు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా ఎలా మార్చాలి? మెథడ్ ఒకసారి చూడండి.
మీరు మెథడ్ ప్రకారం మీరు ఫాలో అయితే అవ్వండి మా. సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సేమ్ మోడల్ మీరు హోంవర్క్ అయితే చేయండి. y ఆఫ్ 1 + xy ఇంటూ dx ప్లస్ x ఆఫ్ 1 - xy. సేమ్ మోడల్ లెక్కనుంది. ప్రాబ్లం కానీ అబ్జర్వ్ చేస్తే xy 1/mx - ny మోడల్ మా. నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లం. హోంవర్క్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మూడవ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. y ఆఫ్ xy ప్లస్ 2x² dx ప్లస్ x ఆఫ్ xy మైనస్ x² dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లం కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను. y ఆఫ్ xy ప్లస్ 2x² ఇంటూ dx ప్లస్ x ఆఫ్ xy మైనస్ x² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చాలుమా హోంవర్క్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? ఏదో ఒకటి చెప్పమంటే చెప్తాను. ఓకేనా? ఒకటి చెప్తాను, ఒకటి చేయండి. సెకండ్ చెప్తాను, థర్డ్ చేయండి. చూడండి, y ఆఫ్ 1 + xy ఇంటూ dx ప్లస్ x ఆఫ్ 1 - xy. అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేమా. dy ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి. y ఇంటూ 1y ప్లస్ xy² y ఇంటూ y² dx ప్లస్ x ఇంటూ 1x మైనస్ x² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేస్తే ఇది mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చెప్తున్నాను. చూడండి, m ఎంత? y ప్లస్ xy². n ఎంత? x మైనస్ x²y. ∂m/∂y అయితే ఫైండ్ అవుట్ చేయండి. ∂y ఆఫ్ y వాల్యూ 1, ∂y ఆఫ్ y² చేస్తే 2y. అంటే 1 ప్లస్ 2xy. ∂n/∂x అయితే చేయండి మా. ∂n/∂x 1 మైనస్ ∂y/∂x ఆఫ్ x వాల్యూ 1, y కాన్స్టెంట్, ∂y/∂x ఆఫ్ x² 2x. అంటే 1 మైనస్ 2xy. అంటే ∂m/∂y డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. ఎందుకు రెండు నాట్ ఈక్వల్ టు అవ్వలేదు అంటే మీరు ఏం రాయాలి? ఇట్ ఈజ్ an నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అది రెండు ఈక్వల్గా వస్తే అది మోడల్ నెంబర్ 1. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏం చెప్పాను? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను? 1/mx - ny ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ప్రాబ్లంలో m ఎంత? చూడండి, y ప్లస్ xy² n x మైనస్ x²y. అంటే y ప్లస్ xy² n ఎంత? x మైనస్ x²y. ఫస్ట్ మీరు mx - nyని చేయండి.
m ఎంతమా y ప్లస్ xy స్క్వేర్ ఇంటూ x మైనస్ n ఎంత x మైనస్ x స్క్వేర్ y ఇంటూ y y ఇంటూ x yx ప్లస్ x ఇంటూ x x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ మల్టిప్లికేషన్ చేస్తాను ప్లస్ xy మైనస్ xy x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ 2x స్క్వేర్ y స్క్వేర్. అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఏం వచ్చింది 1/mx మైనస్ ny ఫార్ములా 1/mx మైనస్ ny 2x స్క్వేర్ y స్క్వేర్ అది వచ్చింది. ఏమి లేదు. అయితే ప్రాబ్లంలో గివెన్ ప్రాబ్లం అయితే రాయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంతమా దీన్ని తీసుకోండి. మల్టిప్లై చేసింది వైని ఎక్స్ని మల్టిప్లై చేసాం కదా తీసుకోండి. y ప్లస్ xy స్క్వేర్ ఇంటూ dx y ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాను ప్రాబ్లమ్ని. ఏం ఈక్వేషన్ ఇది? నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ప్లస్ xy స్క్వేర్ dx ఇంటూ అంటే వైలతో ఎక్స్లతో మల్టిప్లై చేసిన ఈక్వేషన్ తీసుకోండి. x మైనస్ x స్క్వేర్ y x మైనస్ x స్క్వేర్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని మల్టిప్లై ఇన్ దిస్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1తో మల్టిప్లై చేయండి. ఈక్వేషన్తో చేయండి. y ప్లస్ xy స్క్వేర్ బై 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dx ప్లస్ x మైనస్ x స్క్వేర్ y బై 2x స్క్వేర్ y స్క్వేర్ dy 0/2x స్క్వేర్ y స్క్వేర్ 0 అయితే 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి మా నీట్గా. y బై 2x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ బై 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dx ప్లస్ x బై 2x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y బై 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఒక y క్యాన్సిల్, ఒక x ఒక y స్క్వేర్ క్యాన్సిల్. ఏం మిగిలింది 1/2x స్క్వేర్ y ప్లస్ ఒక x పోతే 1/2x ఇంటూ dx ప్లస్ x క్యాన్సిల్ 1/2x y స్క్వేర్ ఒక x స్క్వేర్ ఒక y మైనస్ 1/2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. m కంపేర్ చేసుకోండి మా. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోవాలి. ప్రాబ్లంలో m ఎంత 1/2x స్క్వేర్ y ప్లస్ 1/2x ∂m/∂y అయితే ఫైండ్ అవుట్ చేయండి మా. చేయండి 1/2x స్క్వేర్ ∂by ఆఫ్ y ఇన్వర్స్ విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు x ఏమైంది కాన్స్టెంట్ 0 అయింది. 1/2x స్క్వేర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 1/2x స్క్వేర్ y స్క్వేర్ అంటే మైనస్ y పవర్ మైనస్ 2 కిందికి వస్తే ఏమైంది
1/2x² y పవర్ -2 కిందికి వస్తే అది 1/y² అయితే అయింది. n రాసుకోండి మా 1/2xy² -1/2y ∂n/∂x అయితే ఫైండ్ అవుట్ చేయండి. 1/2y² కాన్స్టెంట్ బయట రాయండి. ∂y/∂x ఆఫ్ x ఇన్వర్స్ విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు y వాల్యూ 0. 1/2y² ∂y/∂x ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n -1 అంటే 1/2y² - x పవర్ -2 -1/2x² x పవర్ -2 కిందికి వస్తే 1/x². రెండు ఈక్వల్ వచ్చాయా రాలేదా? వచ్చాయి. అంటే ఏంటివి ఇవి? ∂m/∂y ∂n/∂x వస్తే అది ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని నుంచి మీరు జనరల్ సొల్యూషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ∂m/∂y ∂n/∂x ఫామ్లో వస్తే దాన్ని మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా తీసుకోవచ్చు. ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మీరు జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి జనరల్ సొల్యూషను? చూడండి, జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ m/dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x టర్మ్స్ n in not in x into dy. nలో xలు లేకుండా రాయాలని అర్థం. ఇంటిగ్రల్ m/dx అంటే ప్రాబ్లంలో m ఎంతమా 1/2x² ప్లస్ 1/2x కనుక్కున్నాను కదా. m వాల్యూ నీట్గా చూసి రాయండి. ఇంటిగ్రల్ 1/2x² ప్లస్ 1/2x టర్మ్స్ n in not in x into dy అంటే nలో xలు లేకుండా ఉన్నట్టు అంటే xలు ఉన్నాయి -1/2y ఉంది. ఇంటిగ్రల్ -1/2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. 1/2y కాన్స్టెంట్ బయట రాసుకో. ఇంటిగ్రల్ 1/x² ఇంటూ dx ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. 1/2y ఇంటిగ్రల్ x పవర్ -2 ఇంటూ dx. x² పైకి వెళ్తే ఏమైంది? x² -2 అయింది. లేకపోతే డైరెక్ట్గా ఇంటిగ్రల్ 1/x² ఫార్ములా -1/x కదమ్మా ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x minus 1/2 integral 1/y formula log y is equal to c. 1/2y x power n plus 1 by n plus 1 plus 1/2 log x minus 1/2 log y is equal to c. మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. ఏమని? ఇంటిగ్రల్ 1/x² ఇంటూ dx ఫార్ములా మైనస్ 1/x రాస్తే సరిపోద్ది. 1/2y x ఇన్వర్స్ అంటే మైనస్ 1/x రాసుకోవచ్చు ప్లస్ 1/2 log x మైనస్ 1/2 log y ఈజ్ ఈక్వల్ టు c. టోటల్గా జనరల్ సొల్యూషన్
మైనస్ 1/2xy ప్లస్ 1/2 log x మైనస్ 1/2 log y ఈజ్ ఈక్వల్ టు సి. ఇది జనరల్ సొల్యూషన్గా తీసుకోండి. ఈ జనరల్ సొల్యూషన్ నుంచి మీకు జనరల్ సొల్యూషన్ చూపించాలి. నెక్స్ట్ క్లాస్లో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ny మోడల్ చేస్తాను. ఓకేనా? ఒక ప్రాబ్లం అయితే హోంవర్క్ ఇచ్చాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయితే చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.